ఓటమి తలుపు తట్టినప్పుడు నిరాశతో ఆగిపోవడం సహజం. కానీ ఓటమిని విజయానికి తొలిమెట్టుగా మార్చుకున్నప్పుడే ఒక అద్భుతమైన ప్రయాణం మొదలవుతుంది. ఒకప్పుడు ఇంగ్లీష్ అంటేనే భయపడి 4 గోడల మధ్య తన కష్టాలను దాచుకున్న ఆ యువకుడు నేడు ఖండాంతరాలు దాటి ఒక గొప్ప వ్యాపారవేత్తగా మారి పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా వేలాది మంది యువతకు విదేశీ కలల్ని నెరవేర్చుకునే దిశగా సాయం అందిస్తున్నాడు. అతడి సక్సెస్ వెనుకున్న విశేషాలు నేటి కథనంలో. అరే తమ్ముళ్ళు ఎట్లుర్రా అండ్ సిస్టర్స్ అంటూ పిలిచే పలకరింపే ఆయన గుర్తింపుగా మారింది. ఆయనే ఏనుగు జైపాల్ రెడ్డి. 18 సంవత్సరాల క్రితం యూకేకి వెళ్ళి అక్కడ ఒక కంపెనీని స్థాపించి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అంతేకాదు, యువత ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలి, ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలనే విషయాలతో పాటు అనేక అంశాలపై తనదైన శైలిలో సలహాలు సూచనలు ఇస్తూ సోషల్ మీడియా వేదికగా లక్షలాది మందిని ఫాలోవర్స్గా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఏనుగు జైపాల్ రెడ్డి ఈటీవీ యువ ముందుకొచ్చారు. ఈ 18 ఏళ్ల పాటు యూకే ప్రయాణం ఎలా కొనసాగింది, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఎలా సక్సెస్ అయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూ సమయం గడిపేస్తోంది నేటి తరం. కానీ అదే రీల్స్ ఇతరుల జీవితాలను మార్చే సాధనంగా వాడితే ఎలా ఉంటుంది? విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నా, ఉద్యోగం చెయ్యాలన్నా ఎలాంటి అడుగులు వెయ్యాలో తెలియక గందరగోళంలో ఉన్న ఎంతో మందికి ఒక మార్గదర్శిగా మారాడు ఈ యువకుడు. ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడానికి జంకిన స్థితి నుంచి ప్రస్తుతం విదేశాల్లో సొంత కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగిన అతడి స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియా అంటే చాలా మందికి వినోదం, మరికొందరికి టైంపాస్. కానీ యాదాద్రి జిల్లా రేవణపల్లికి చెందిన జైపాల్ రెడ్డికి మాత్రం అది యువత జీవితాల్లో మార్పు కోసం సందేశాన్ని అందించే వేదిక. ఇతడిది వ్యవసాయ కుటుంబం. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో, ఆ తర్వాత ఇంటర్, ఇంజనీరింగ్ ఇంగ్లీష్లో చదివాడు. ఆంగ్లం చదవడం, రాయడం వచ్చు, కానీ మాట్లాడడం రాదు. అలాగే చాలా భయం కూడా. అయినా విదేశాలకు వెళ్లాలని కలలు కన్నాడు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి వెళ్లాడు. అలా కష్టపడుతూ 18 ఏళ్ల క్రితం స్కాట్లాండ్లో అడుగుపెట్టాడు. స్కాట్లాండ్ వెళ్లాక జైపాల్ రెడ్డికి అసలు పరీక్ష మొదలైంది. అక్కడి భాష రాకపోతే పార్ట్ టైం జాబ్ దొరకదు. ఇంగ్లీష్ రాకపోవడంతో ఇంటర్వ్యూల్లో చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు. అలా చాలాసార్లు నిరాశపడ్డాడు. భయపడితే భాష రాదని, గట్టిగా ప్రయత్నిస్తూ మాట్లాడితేనే వస్తుందని గ్రహించాడు. ఒక్కో అడుగు వేస్తూ ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి ఉద్యోగం సంపాదించాడు. కొన్నేళ్లు కొలువు చేశాక సొంతంగా అక్కడే టెక్ ఫోర్స్ అనే కంపెనీ స్థాపించి పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. బీటెక్ అలాగే నెట్టుకొచ్చాం, కానీ యూకే వెళ్ళిన తర్వాత చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనోళ్ళు అనేది ఎవరు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. జాబ్ రానప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. 5 months ట్రై చేస్తా ఉంటే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా కానీ జాబ్ రావట్లేదు. అది నా ఇంగ్లీష్ వలన లేకుంటే ఇంకో దాని వలన ఆల్మోస్ట్ ఒకసారి గివ్ అప్ ఇచ్చేసాను. తర్వాత అనిపించింది ఇంత చేసి ఇంత దూరం వచ్చి గివ్ అప్ చేయడం ఏంటి అని. కీప్ ఆన్ మూవింగ్. టఫ్ టైమ్స్ డోంట్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ అని. టైమ్స్ అన్ని కొన్నిసార్లు డిఫికల్ట్ గా అనిపిస్తాయి. ప్రపంచం అంతా మనకి అగేన్స్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ జస్ట్ హావ్ టు కీప్ మూవింగ్. సోషల్ మీడియా నేను స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఈ స్థాయిలో వస్తానని ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా 10-12 years బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ యూట్యూబ్ లో ఎప్పుడు కన్సిస్టెంట్ గా చేయలేదు. ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎప్పుడు రాలేదు. తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ అడ్వైజ్, కెరీర్ గైడెన్స్, జాబ్స్, ఇంటర్వ్యూస్, మోటివేషన్, ఇన్స్పిరేషన్ వీటి గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత బాగా గ్రోత్ వచ్చింది. స్కాట్లాండ్ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదురైన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలను తెలంగాణ యాసలో వీడియోలుగా మలిచాడు జైపాల్ రెడ్డి. రెజ్యూమ్ ఎలా తయారు చేయాలి, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి అని చాలా మంది మెసేజ్ల రూపంలో అడిగేవారు.
ఒక్కొక్కరికి విడివిడిగా చెప్పడం కుదరదని వీడియోల ద్వారా సలహాలిస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూకేలో అందరికీ జాబులు రావు. 5% సక్సెస్ రేట్ అలా ఉంటుంది. బేసిక్ గా 80% ట్రై కూడా చేయరు. చాలా మంది ట్రై చేసి వదిలేస్తారు. కొంతమంది పట్టుబట్టి చేస్తారు. నాకు అప్పుడు టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా ధైర్యంగా ముందుకెళ్తూ కాన్ఫిడెన్స్ తో జాబ్ అయితే కొట్టినా. ఆ జాబ్ కొట్టినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసేవాళ్ళు, ఎట్లా వచ్చింది, ఏం అడుగుతారు, ఏమి చేస్తారు, ఎట్లా ఆన్సర్ చేయాలి, ఇట్లాంటివన్నీ. నేను ఆ రోజు నుంచి అప్పటి నుంచే ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచే జనాలకి అడ్వైస్ ఇవ్వడం, గైడెన్స్ ఇవ్వడం అనేది అప్పటి నుంచే చేస్తా ఉండే. మధ్యలో ఒకరిద్దరిని మెంటీస్ లాగా తీసుకొని మెంటర్ చేయడం జాబ్ వచ్చేదాకా. అట్లా చాలా మంది నా వల్ల జాబులు వచ్చినాయి. తెలుగులో మాట్లాడడం, మంచి అడ్వైస్ ఇవ్వడము, చాలా మంది రిజనేట్ అయ్యారు దాంతో. ఎస్పెషల్లీ మన భాషలో, మన యాసలో గైడెన్స్ ఇవ్వడం అనేది లేరని ఆ తర్వాత అర్థమైంది. ఇంటర్వ్యూ గురించి కానీ, CV గురించి కానీ, జాబ్స్ గురించి కానీ, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఆ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని దాంతో ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటూ, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క వీడియో, రీల్ చేసుకుంటూ అలా పోస్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి 15 నెలలు అలా అవుతుంది. మొదట చిన్న చిన్న వీడియోలు చేసి తర్వాత కంటెంట్ మీద అవగాహన కల్పించేవాడు జైపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఫాలోవర్ల సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రస్తుతం జైపాల్ రెడ్డికి సోషల్ మీడియాలో ఆస్క్ జై పేరిట ఉన్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వేదికల్లో 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, ఉద్యోగం కోసం వెతికే వారికి, ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి టిప్స్ చెబుతున్నాడు. రెజ్యూమ్ తయారీ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వరకు తన అనుభవాలను వివరిస్తూ యువతకు ఉపయోగపడే అంశాలను వివరిస్తున్నాడు ఈ యువకుడు. చాలా మంది సక్సెస్ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సక్సెస్ అంటే ఏంటి, సక్సెస్ అయ్యావు, అది ఇది అని. బట్ నా ఉద్దేశంలో సక్సెస్ అంటే పొద్దున్న లేస్తే నలుగురు మన పేరు చెప్పుకొని బతకగలిగితే అదే సక్సెస్ అని. సో నా మెయిన్ మోటివేషన్ ఏంటంటే నలుగురికి హెల్ప్ అవుతుంది కదా. ఎవరికి పైసలు ఇవ్వట్లేదు, ఎవరికి జాబులు ఇవ్వట్లేదు. నేను చేసింది, నేను చూసింది, నా అనుభవాలు షేర్ చేసుకుంటున్నాను. చాలా మందికి యూజ్ అవుతుంది. మెసేజ్ పెడతా ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్ యాజ్ అ ప్రయారిటీ. కొన్ని సాక్రిఫైజెస్ చేస్తాము. ప్లస్ అట్ ద సేమ్ టైం నాకు సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది. మా వైఫ్ బాగా సపోర్ట్ చేస్తుంది. తర్వాత నాకు టీం ఉంది. నేను ఒక్కనే కాదు, సోషల్ మీడియా ఇంకా ముగ్గురు ఉన్నారు. టెక్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ టీం, వాళ్ళు కూడా టీం ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. నాకు 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అక్రాస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. 15 నెలల్లో అంత ఫాలోయింగ్ అంటే నాకు ఎవరో చెప్పారు రీసెంట్ గా. అది కూడా ఒక మేల్ క్రియేటర్ కి అంత తొందరగా రావడం అనేది అంత ఈజీ కాదు. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అకౌంట్ అని చెప్పారు. తాజాగా సొంతూరుకొచ్చిన సమయంలో మీట్ ఆఫ్ నిర్వహించాడు జైపాల్ రెడ్డి. ఈ కార్యక్రమానికి దాదాపు 1700 మంది వరకు యువత వచ్చారని చెబుతున్నాడు. యువత దేనికి భయపడకూడదని, ఇప్పుడు ఎంతో కష్టంగా అనిపించే సమస్యలు గట్టిగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో చిన్నవిగా కనిపిస్తాయని అంటున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా ఇండియాకి వచ్చాను. ఆదరణ గానీ, అభిమానం గానీ ఇట్స్ డిఫరెంట్ లెవెల్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడం కాదు. ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు చెప్పేది అవతలోనికి అర్థం కావాలి. అవతలోడు మాట్లాడేటప్పుడు మీరు వినగలగాలి. ఆల్సో మీరు మాట్లాడేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కూడా పాజిటివ్ గా ఉండాలి. చెప్పేది ఒకటి, లోపల అనుకునేది ఒకటి, మీ బాడీ ఒకటి రిప్రజెంట్ చేస్తుంటే బాగుండదు. అది మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్. మాట్లాడాలంటే నామోషిగా ఫీల్ అవుతుంటే తో మాట్లాడండి. ఇంగ్లీష్ లో ఆలోచించండి. ఇంగ్లీష్ 2 నిమిషాలు 3 నిమిషాలు ఇంగ్లీష్ లో మాట్లాడడం అలవాటు చేసుకోండి. నావెల్స్, బుక్స్ చదవండి. ఇంగ్లీష్ మూవీస్ చూడండి. కొత్త పదం నేర్చుకోవడానికి ట్రై చేయండి. డెవలప్ అవుతా ఉంటుంది. మీరు ఏం CV పెట్టారు, అక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఏమున్నది, ఎవరు వస్తున్నారు ప్యానల్ కి, కంపెనీ ఏంటి, 3 ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అనుకో, రీసెర్చ్ చేసి వెళ్ళాలా. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 3 క్వశ్చన్లు ఉంటాయి. అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ వి హైర్ యూ, వై డు యూ వాంట్ టు వర్క్ హియర్. ఇది ఖచ్చితంగా అడుగుతారు. ఇది మీకు వీటికి ఆన్సర్స్ రాకపోతే మీరు ఇంటర్వ్యూస్ గురించి మర్చిపోవచ్చు. ఇంకా తమ్ముళ్ళు ఎట్లురా అండ్ సిస్టర్స్. ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడి నిరాశ చెందిన చోటు నుంచే నేడు లక్షలాది మందికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగాడు జైపాల్ రెడ్డి. సోషల్ మీడియాను కేవలం సమయం వృధా చేసే సాధనంగా కాకుండా యువత జీవితాల్లో వెలుగులు నింపే వేదికగా ఎలా మార్చవచ్చో నిరూపించిన ఈ తెలుగు యువకుడి ప్రయాణం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.